Daily. Taste the Daily. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇక డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. వారోత్సవాలు ముగిసిన వెంటనే డిసెంబర్ 2nd వీక్ లో షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తుంది. సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహించి మరికొంత సమయం తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. కాగా రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీకాలం ముగిసి దాదాపు 20 నెలలు గడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. వారోత్సవాలు ముగిసిన వెంటనే డిసెంబర్ 2nd వీక్ లో షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తుంది. సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహించి మరికొంత సమయం తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. కాగా రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం ముగిసి దాదాపు 20 నెలలు గడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ సెక్రటేరియట్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్. రైట్ అనుష, కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. దాదాపు మనం చూస్తున్నాం 2.5 గంటల దాకా కేబినెట్ సమావేశం నడుస్తుంది. ఇంకో గంట సేపట్లో ముగిసే అవకాశం కనిపిస్తుంది. ఇందులో పలు అంశాల మీద కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా బ్రేకింగ్ ఒకటి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించింది డిసెంబర్ 2వ వారంలో జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2వ వారంలో షెడ్యూల్ ఇవ్వడం, దాని తర్వాత వెంటనే కూడా ఎలక్షన్స్కి వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే డిసెంబరు 8వ తేదీకి 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. కనుక 1వ తేదీ నుంచి డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ దాకా కూడా మొదటి వారం అంతా కూడా అంటే ఆల్మోస్ట్ 10 రోజుల దాకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 7వ తేదీ వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటిది మొత్తం కూడా చెప్పుకోవాలి. సన్నబియ్యం కానీ, ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేయడం కానీ, 200 యూనిట్ల పవర్ సప్లై కానీ, గ్యాస్ సిలిండర్కి సంబంధించి కానీ, అదేవిధంగా చదువు కానీ, అదేవిధంగా ఇన్సూరెన్స్ 10 లక్షలకు సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ, ఇట్లాంటి చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది. వీటన్నిటి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించే ఇది 10వ తారీఖు లోపు ఇదంతా చేయడం ద్వారా 10వ తారీఖు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కోసం నిర్ణయం తీసుకుంటే దాని తర్వాత మొత్తం కూడా చేసిన అభివృద్ధిని చెప్పుకోవడం, దాని తర్వాత ఎలక్షన్స్లో కూడా వెళ్ళడానికి కూడా ఇది మనకు కలిసి వస్తుందన్నటువంటి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చెప్పినట్టుగా తెలుస్తోంది. కనుక ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వం అమలు చేసినటువంటి ఇప్పటిదాకా తీసుకున్నటువంటి నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదే సమయంలో త్వరలో తీసుకున్నటువంటి ఫోర్త్కు సంబంధించినటువంటి సిటీకి కానీ, అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి కానీ, కాళేశ్వరం సంబంధించినటువంటి ఇష్యూ కానీ, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2047 to 2047 అంటే 1947లో స్వాతంత్రం వస్తే 2047కు 100 సంవత్సరాలు నిండుకోబోతున్నటువంటి నేపథ్యంలో కనుక రైజింగ్ తెలంగాణ పేరుతో లక్ష్యాలపై క్యాబినెట్లో కూడా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2047 పేరుతో మొత్తం రైజింగ్ తెలంగాణ పేరుతో కార్యక్రమాలకు సంబంధించి ఎలా ఉండాలి అనేది రూపకల్పన చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ప్రజలు మ్యాండేట్ ఇస్తే మరొక 5 సంవత్సరాలు పక్కా ఉంటామని రేవంత్ రెడ్డి పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం, అంతకంటే ముందు కంటోన్మెంట్లో కూడా గెలిచి తమ కాంగ్రెస్ ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు. చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కూడా ఖచ్చితంగా ప్రజల దీవెనలు, ఆశీస్సులు ఉన్నాయన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. చేసినటువంటి ప్రజెంట్ అందుతున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రజలకు నచ్చబట్టే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారనేటువంటి మెసేజ్ జనాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 4 గంటలకు లోపలనే మనకు కేబినెట్ సమావేశం స్టార్ట్ అయింది. అప్పుడు కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. దుబాయ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కారణంగా అక్కడ
దాదాపు సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది హజ్ యాత్రకు సంబంధించినటువంటి వెళ్ళడం, అక్కడ చనిపోయిన నేపథ్యంలో వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడమే కాదు, అదే సమయంలో అక్కడ దాన సంస్కారాలకు సంబంధించినటువంటి వాళ్ళ మతాచారాలకు అనుగుణంగా అక్కడ చేసుకునేందుకు వీలుగా ఇక్కడి నుంచి ఒక్కో కుటుంబం నుంచి 2 తీసుకెళ్లడం, అజారుద్దీన్ వాళ్ళ ఎమ్మటి కూడా మొత్తం కూడా కోఆర్డినేషన్ చేసుకునేందుకు వీలుగా ఎంఐఎం ఎమ్మెల్యేని కూడా జత చేస్తూ త్వరలోనే అక్కడికి వెళ్ళాలని కూడా వాళ్ళకి చెప్పడం, ఇదంతా కూడా దాదాపు 2 గంటల క్రితం తీసుకున్నటువంటి నిర్ణయం. దాని తర్వాత ఒక్కొక్కటిగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా అది త్వరలోనే దాన్ని మళ్ళీ ఏదైతే మేడిగడ్డ దగ్గర కూలినటువంటి సంఘటన ఉందో 2 పిల్లర్లు, దాన్ని వెంటనే రిపేర్ చేయించేందుకు అందుకు అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందేశ్వరికి సంబంధించినటువంటి స్తూపం ఏదైతే ఉందో స్మృతివనం, దాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వాళ్ళ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం లెక్చరర్ ఉద్యోగం ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు ఇన్పుట్స్ అందుతోంది. అదే సమయంలో ముఖ్యంగా పత్తికి సంబంధించి, పత్తే కాదు రైతుకు సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కూడా చాలా మందికి అందట్లేదు. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఇష్యూలో కొంతమంది ఇంకా రాని వాళ్ళకు అందించే విషయంలో కానీ, అదేవిధంగా పత్తి విషయంలో ఇంకా చాలా చోట్ల కొనట్లేదు, నాసిరకంగా ఉందనేటువంటి విషయం కానీ సిసిఐ పెట్టినటువంటి గైడ్లైన్స్కు అనుగుణంగా ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో దాన్ని ఇమ్మీడియట్లీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అది వెంటనే అవసరమైతే ఢిల్లీకి ఒక బృందం వెళ్ళి దాన్ని పత్తికి సంబంధించినటువంటిది ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనే విషయంలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇట్లా పలు అంశాల మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కానీ, మెట్రోని పొడిగింపు విషయంలో కానీ, ఎందుకంటే ఎల్ఎన్టీకి గతంలో ఇచ్చి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఓల్డ్ సిటీకి దాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎంఐఎం సపోర్ట్ కూడా లభించిందని కూడా చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా చేసుకున్నటువంటిది. అదేవిధంగా క్యారిడార్కి సంబంధించి ఐటీ క్యారిడార్కి సంబంధించినటువంటి విషయంలో కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సపోర్ట్కి సంబంధించి కానీ, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటిది కూడా ఇంకా దాని విధి విధానాలు, దానికి సంబంధించినటువంటి అన్ని కూడా కేంద్ర సహకారాన్ని కానీ ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ ఒక్కొక్కటి మరొక గంట సేపట్లో మనకు మరింత ఇన్పుట్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బీసీ కులగణన కానీ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ, బీసీ రిజర్వేషన్ సంబంధించిన నరేందర్ అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టపరంగా ఆటంకం ఉంది. మరి ఈ నేపథ్యంలో పార్టీ పరంగానే రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి? పార్టీ పరంగా ఇచ్చే ఆలోచన వైపే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం కోర్టు నుంచి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇంకా బ్లెస్సింగ్స్ రాలేదు. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో స్పెషల్ లీవ్ పిటిషన్ ఏదైతే ఉందో అది కొట్టివేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇక్కడ హైకోర్టులో కూడా అదే సమయంలో ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్లారు, అక్కడ కూడా మొండిచే ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. కనుక కోర్టు నుంచి ఒక రూట్ మ్యాప్ వస్తే తప్ప ఎక్కడి నుంచి కూడా క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కనుక ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు 25% రిజర్వేషన్ లాక్ అయిపోయింది. అంతకు మించి ఇవ్వడానికి లేదు. ఎందుకంటే 25%, మరొక 25% లోపట్నే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 50% దాటడానికి లేదు కాబట్టి అందుకునంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏదైనా స్పెషల్ కేసు కింద, ఎందుకంటే గెజిట్ ఇచ్చి చేయాలన్నా కూడా ఖచ్చితంగా అది మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే గతంలో మనం చూసాం, కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, కొంతమంది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు హైకోర్టుకు వెళ్లారు, దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. దాని మీద కోర్టులో పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఇది స్పెషల్ కేసుగా చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో పెద్ద ఎత్తున కులగణన చేయడం కానీ, అదేవిధంగా అన్ని రకాలుగా నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే 42% ఇవ్వాలని ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ విషయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో కూడా వాదించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ అది సాధ్యం కాకపోతే, ఇంకా కొంత టైం తీసుకొని అది సాధ్యం కాకపోతే న్యాయ నిపుణుల సలహా మేరకు ఫుల్ స్టాప్ పెట్టేసి 42% రిజర్వేషన్కి అనుగుణంగానే డిసెంబరు 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ ఎలక్షన్స్కి వెళ్లాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. అందుకనే ఫస్ట్ వీక్ లోపు 10వ తారీఖు లోపు కూడా మొత్తం ఈ విజయోత్సవాలను 2 సంవత్సరాల్లో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అవలంబించినటువంటి విధానాలు, 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు, ప్రజాపాలన కార్యక్రమాలు ఏ రకంగా చేశారన్నటువంటిది ఈ పశువారం అంతా కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రుల మీద కూడా చెప్పారు. ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా జిల్లాల స్థాయిలో అందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం
చేయాల్సిన అవసరం ఉంది అని కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరికీ కానీ ప్రజాప్రతినిధులకు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రులకైతే చెప్పారు ఇది కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలి, జిల్లా హెడ్ క్వార్టర్లో ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలి, ఈ ప్రజా ఆశీర్వాదం సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైతున్నాయో ఆ 10 రోజుల పాటు ఘనంగా జరపాలన్నటువంటి ఆలోచన అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది ఫస్ట్ వీక్ లోపట్నే ఇదంతా జరిపోవాలి. 9వ తేదీ తర్వాత మొత్తం కూడా ఎలక్షన్స్ సంబంధించినటువంటి వాటిలోనే నిమగ్నం కావాలి అన్నటువంటి ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.